తీయగా చల్లగా. లెట్స్ ఇన్వైట్ శ్రీహర్ష. లైఫ్లో నీకు ప్రాబ్లం ఏంటి? యాజ్ ఆఫ్ నో అయితే ఏం లేదు సార్. కానీ సొసైటీని చూసినప్పుడు కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి. ఏం డౌట్లు వస్తాయి అడుగు. అది పాట రూపంలో చెప్తేనే కరెక్ట్ ఏమో సార్. అడిగే. నీ ప్రశ్నలు నువ్వే ఎవ్వరో బదులివ్వరుగా, నీ చిక్కులు నువ్వే ఎవ్వరూ విడిపించరుగా. ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా, ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా. 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా అప్పుడో ఇప్పుడో కననే కనను అంటుందా. ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా గుడికో జడకో సాగనంపక ఉంటుందా. బతుకంటే బడి చదువా అనుకుంటే అది సులువా. పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలాగా. ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా. కలలుండని కడలేదని అడిగేందుకు తెలివుందా. కలలుండని కనులేవని నిత్యం విరరోమంద. గతముందని గమనించని నడిరేకి రేపుందా. గతితో చని గమనానికి గమ్యం అంటూ ఉందా. వలపేదో వల వేస్తుంది, వయసేమో అటు తోస్తుంది. గెలుపంటే ఏదో ఇంతవరకు వివరించే రుజువేముంది. ఓ సుడిలో పడు ప్రతినావా చెబుతున్నది వినలేవా. చేజారిన తరుణం తిరిగొస్తుందా. ప్రతి పూటొక పుటలా తన పాఠం వివరిస్తుందా. మన కోసమే తనలో తను రగిలే రవి తపనంతా. తను మూసిన తరువాతని పెను చీకటి చెబుతుందా. కడతేరని పయనానిన్ని పడదోసిన ప్రళయానిన్ని అని తిరగేశాయా చరిత పుటలు. వెను చూడక బురికే జతలు తమ ముందు తరాలకి స్మృతుల చితులు అందించాలా ప్రేమికులు. ఓ ఇది కాదే విధిరాత అనుకోదేం ఎదురీత. 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా అప్పుడో ఇప్పుడో కననే కనను అంటుందా. ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా గుడికో జడకో సాగనంపక ఉంటుందా. బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా. పొరబడినా పడినా జాలి పడదే కాలం మనలాగా. ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా. శ్రీహర్ష. నమస్తే సార్. హరీష్ అక్కడికి వెళ్ళి నిలబడు.
చంద్రబోస్ గారు నేను ప్రత్యేకంగా గమనించారు, మెచ్చుకుంటున్నారు. నేనేంటంటే అట్లాగా ఒక ప్రత్యేకమైన ప్రశంస పొందిన వ్యక్తి ఎక్కడో మారుమూలను నక్కడం ఎందుకు, ఫోకస్లోకి రావాలని చెప్పి ఇటు రమ్మన్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్రీహర్ష, నమస్తే సార్. మీరు ప్రశ్నించే పాటల రౌండ్లో మనం ఉన్నాం కాబట్టి ఇప్పుడు కొన్ని ప్రశ్నలు నేను అడుగుతాను చూడు. గోదారి గట్టుంది, గట్టు మీన చెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది. పిట్ట మనసులో ఏముంది? ప్రశ్నేనా? అంతే సార్. ఓకే. కనులు కనులతో కలబడితే ఆ కలలకు ఫలమేమి? ప్రశ్నేనా? ఎస్ సార్. ఎవరి కోసం అంటే ప్రశ్నేనా? ఎస్ సార్. ఎవరి కోసం ఈ శూన్య నందనం, ఈ ప్రేమ మందిరం, ఈ భగ్న హృదయం? తర్వాత ఈ అగ్నిగుండం తర్వాత ఏంటి? ఎవరి కోసం? ప్రశ్న. ఎవరి కోసం? ప్రశ్న. ఎవరి కోసం? ప్రశ్న. ఎవరి కోసం? ప్రశ్న. ఎవరి కోసం? ఎవరి కోసం? అన్ని ప్రశ్నలకు సమాధానం అక్కడ వచ్చిందో లేదు కానీ ఇంకో ప్రశ్న చూడు. రంభా ఊర్వశి తలదన్నే రమణీలలామయవరీమే అంటే ప్రశ్నేనా? ఎస్ సార్. అన్ని ప్రశ్నల మధ్య ఇంకో ప్రశ్న చూడు. పుణ్యభూమి నా దేశం నమో నమామి. ప్రశ్న కాదు సార్. ఏం పిచ్చోడు అయ్యా, ప్రశ్నించే పాటల్లో పాడకూడదు కదా పాటని? లేదు సార్. రైట్స్ ఉన్నాయండి అనిల్ గారు? ఉన్నాయి 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 ఉన్నాయి. రైట్స్ ఉన్నంత మాత్రాన్ని పాడచ్చు, అది ప్రశ్న పాట కాదు కదా. ధన్య భూమి నా దేశం సదా స్మరామి అది ప్రశ్న కాదు సార్. మరి ఎందుకు పాడాలి పాట? నేను పాడదలుచుకున్నాను అనుకో, నువ్వు ఒప్పుకోవు కదా. అంటే మూడో చరణంలో నువ్వేం చేసావురా, నారు పోసావా, నీకెందుకు ఇవ్వాల్సి ఇస్తూ అని అక్కడ దట్ ఈస్ ఎస్పి చరణ్. ఎవడురా నా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు, ఎవడురా ఈ పాట ప్రశ్న రౌండ్లో పాడకూడదన్నవాడు. దుద్దిళ్ళ శ్రీహర్ష. ఓకే, నేను కూడా ఒక చక్కటి నాకు ఇష్టమైన ప్రశ్నించే పాటల రౌండ్లో ఒక పాట పాడదాం అనుకుంటున్నాను విత్ యువర్ పర్మిషన్. సార్ సార్ ఇక సార్ పాడమంటావా? ఇక సార్ తప్పకుండా సార్. అది కూడా ప్రశ్నే అందుకని. ఓకే మా చాలా చక్కగా పాడావు. ఈ సంచికంతా ప్రశ్నలమయ్య అయిపోవాలని కోరుకుంటూ తర్వాత మాట్లాడే జడ్జి ఎవరు? శ్రీహర్ష. నమస్తే సార్. నమస్తే. చాలా మంచి సాహిత్యం కదా. అవును సార్. కొన్ని పాటల్లో నిజాలు ఉంటాయి, కొన్ని పాటల్లో సత్యాలు ఉంటాయి. స్వభావం మీద ఆధారపడినవి నిజాలు, నిత్యత్వం మీద ఆధారపడిన తాత్వికమైన నిజాలు సత్యాలు. ఈ పాట సత్యం, ఈ రచన సత్యం, ఈ సంగీతం సత్యం. నువ్వు అద్భుతంగా పాడావన్నది నిజం కాదు, శాశ్వత సత్యం. థ్యాంక్ యూ సార్. ఇంత మేడం నీకు ఏదో బ్యాగ్ నుంచి గిఫ్ట్ ఇస్తున్నారా? ఐ విష్ గిఫ్ట్ ఇద్దామనే ఉంది, అంత అద్భుతంగా పాడావు నువ్వు. థ్యాంక్ యూ సో మచ్. గిఫ్ట్ ఇవ్వడం మా పొలంలో లాంగ్ అని ఇట్స్ రేర్ థింగ్. ఇట్రా ఏదో అన్నాడు కదా, ఈ సంవత్సరం అంతా తీయగా ఉండాలని, నీ భవిష్యత్ అంతా బంగారమయం కావాలని. అంటే తీయగా అంటే అన్ని గుడ్ అండ్ బ్యూటిఫుల్ మెమరీస్ ఉండాలని. థ్యాంక్ యూ మ్యామ్. అట్స్ వెరీ ప్రెషియస్ తెలుసా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీన్స్ అ లాట్. చాలా బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ. సరే, ఇందాక నువ్వు ఎంట్రీ వచ్చినప్పుడు నీకేంటి ప్రాబ్లమ్స్ అంటే నువ్వు ప్రశ్నలు ఉన్నాయని అన్నావు, సమాజాన్ని చాలా అడగాలన్నావు. ఈ పాట మూలంగా నువ్వు సమాజాన్ని అడిగావా, ప్రకృతిని అడిగావా? సమాజాన్ని అడిగాను సార్. సమాజాన్ని అడిగా, యూత్ని అడిగావా? Yes, sir. ఓకే. సమాధానం వచ్చిందా? సమాధానం ప్రశ్నలు అడిగేసావు, ఇంకా మీద సమాధానాలు అక్కడి నుంచి రావాలన్నమాట. యూ బీ ది ఆన్సర్. నువ్వు కూడా యూతేగా. ఎస్ సార్. మరి నువ్వే సమాజానికి నువ్వే ఒక సమాధానం ఇప్పుడు చెప్పు చూద్దాం. అంటే సార్ ఇంటర్ 10th అయిపోయి ఇంటర్ డిగ్రీ జాయిన్ అయ్యే టైంలో యూత్కి అంటే మా ఏజ్ వాళ్ళకి ఫోకస్ తప్పిపోయి కొంచెం డీవియేట్ అవుతూ వేరే వాటి మీద ఫ్రెండ్స్, లవ్ ఇట్లాంటి వాటి మీదకి డైవర్ట్ అవుతూ ఉంటారు. సో అలాంటివి ఏవి లేకుండా మీ నాన్న అమ్మ పడే కష్టాలు, మిమ్మల్ని చదివించడానికి, మిమ్మల్ని పెంచడానికి వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయ్యారు ఇవన్నీ చూసి, అండ్ మీ గురువులు మీకు చదువు చెప్పడానికి ఎంత కష్టపడుతున్నారో అవి కూడా చూసి మారి మళ్ళీ మీ దారిలో మీరు ఉంటారు అని సిరివెన్నెల గారు, చంద్రబోస్ గారు చెప్తారు కదా, గురిపెట్టి విసిరిన బాణం అని. అలా సిరివెన్నెల గారు యూత్కి గురిపెట్టి వేసిన బాణం సార్ ఇది, ఈ పాట. ఎస్ సార్.